హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు మనీషా మన్ను యూట్యూబ్ ఛానల్. సింపుల్‌గా రెగ్యులర్‌గా ఇంట్లో చేసుకునే మటన్ కీమా కర్రీని ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూపిస్తానండి. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం మటన్ కీమా కర్రీ ప్రిపేర్ చేసుకోవడం కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని బాండీ పెట్టుకుని అందులో ఆయిల్‌ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్, చిల్లీస్‌ని యాడ్ చేసుకొని మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. మనం ఆనియన్స్ అనేవి తొందరగా ఫ్రై అవ్వాలి అంటే కొంచెం సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకోండి. తొందరగా కుక్ అవుతదనమాట. ఇలా మూత పెట్టుకొని మగ్గించుకుంటే కూడా తొందరగా ఫ్రై అవుతాయి ఆనియన్స్ అనేవి. ఫైనల్‌గా ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ అనేది రావాలండి ఆనియన్స్ అనేది ఫ్రై అయిన తర్వాత. దీనిలో అయితే మనం మంచిగా ఫ్రెష్‌గా కడిగి పెట్టుకున్న కీమాని యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి. అండ్ కొంచెం పసుపుని కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకొని మగ్గించుకోండి. ఇందులో మనం వాటర్ ఏమి వేయాల్సిన అవసరం లేదండి. మటన్ నుంచే వాటర్ అనేది ఫామ్ అవుతుంది. అదే ఎవాపరేట్ అయిపోయిన తర్వాత ఇందులో కారం, గరం మసాలా యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకొని మంచిగా మగ్గించుకోవాలి. మనం వేసిన స్పైసెస్ అన్నీ కూడా కీమాకి బాగా పట్టాలి. నెక్స్ట్ ఇందులో వాటర్‌ని యాడ్ చేసుకొని ఇది మంచిగా కర్రీ కన్సిస్టెన్సీ దగ్గరకంట వచ్చేంత వరకు కూడా కుక్ చేసుకోవాలి. ఈ టైంలోనే సాల్ట్ ఏమైనా అడ్జస్ట్ చేయాలి అంటే అడ్జస్ట్ చేసేసుకోండి. చూసారు కదా వీడియోలో ఎంత చక్కగా మగ్గిపోయిందో కర్రీ అనేది. మంచి కన్సిస్టెన్సీ అనేది వచ్చింది. ఇంతేనండి, సింపుల్‌గా రెగ్యులర్‌గా చేసేసుకోవచ్చు ఈ మటన్ కీమా కర్రీ అనేది. ఈ కర్రీని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ కమింగ్ వీడియోస్‌లో ఎలాంటి రెసిపీస్ కావాలి అనేది కూడా కామెంట్ చేయండి. దట్ నేను ఆ రెసిపీస్ చేయడానికైతే ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.